యాక్షన్. ప్రతి ఏడాది వివిధ అంశాలపై సర్వే నిర్వహించి అందులో ముందు వరుసలో నిలిచిన వారి జాబితాను ప్రకటించే ఫోర్బ్స్ తాజాగా దేశంలోని టాప్ 100 సెలబ్రిటీల లిస్ట్ ని ప్రకటించింది. ఈ సంవత్సరం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ట్రెండ్ అయిన తీరును బట్టి ఈ ర్యాంకింగ్స్ వెల్లడించింది. ఈ 100 మందిలో టాలీవుడ్ కి చెందిన 4 హీరోలు స్థానం దక్కించుకున్నారు. ఇందులో విశేషం ఏమిటంటే గత 4 ఏళ్లుగా తెలుగు హీరోలందరిలో ముందు వరుసలో నిలుస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబుని వెనక్కి నెట్టి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దూసుకెళ్లారు. 59వ స్థానం సంపాదించిన బన్నీ మొదటి ప్లేస్ దక్కించుకోగా మహేష్ బాబు 37 నుంచి 74వ ర్యాంకుకు పడిపోయి 2వ స్థానాన్ని అందుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ 86వ ర్యాంకుతో 3వ ప్లేస్ లో నిలవగా ఎన్టీఆర్ 89వ ర్యాంకుతో 4వ స్థానానికి అంకితమయ్యారు. ఈ ఏడాది బన్నీ సరైనవాడితో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో పాటు సోషల్ మీడియాలో చురుగ్గా ఉండటంతో టాలీవుడ్ సెలబ్స్ లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా సెలబ్స్ నెంబర్ 1 స్థానం మాత్రం క్రికెటర్ విరాట్ కోహ్లీ వశమైంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.